వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో గత నెల 22న జరిగిన ఉగ్రవాద దాడిని యావత్ ప్రపంచమంతా ఖండించింది. ఇక తాజాగా భారత్లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఈ దారుణ కాండపై తన అభిప్రాయాన్ని తెలిపారు. పహల్గాంలో జరిగిన దాడి అత్యంత దారుణమైన నేరమని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక సందేశాన్ని పంపమన్న ఆయన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ దాడికి పాల్పడిన దోషులను గుర్తించి ట్రాక్ చేసి కఠినంగా శిక్షించాలని ఆశించామని చెప్పారు. అయితే అందరూ భావించినట్లుగానే పహల్గాం దాడి ఘటనకు భారత్ తగిన చర్యలు తీసుకుందన్నారు రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదన్న విషయాన్ని కూడా తాము గతంలోనే చెప్పామని వెల్లడించారు. కాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో గతంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాద దాడి ఘటనను ఖండించిన పుతిన్ ఈ దారుణంలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ఏరివేయడంలో తమ సహకారం ఎల్లప్పుడూ భారత్కు ఉంటుందని పుతిన్ హామీ ఇచ్చారు. అలాగే ఇటువంటి ఘటనలకు పాల్పడిన ఉగ్రమూకలను చట్టం ఎదుట నిలబెట్టేందుకు తమ సపోర్ట్ భారత్కు ఉంటుందని తెలిపారు. ఇక పహల్గాంలో రక్తపాతాన్ని సృష్టించి అమాయకుల ప్రాణాలను బలిగొన్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచం నివ్వెరపోయేలా ప్రతీకారం తీర్చుకుంటామన్న భారత్ చెప్పినట్లుగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. అలాగే 100 మందికి పైగా ముష్కరులను అంతం చేసింది. ఇకపై భారత్ ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచే దుస్సాహసానికి ఎవరైనా తెగిస్తే ఎంత మాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది.